హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. ఈరోజు న్యాచురల్ ఇన్హేలర్ బామ్ని ఇంట్లోనే మన పెరట్లో దొరికే ఐటమ్స్తో తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో గుప్పెడు తులసి ఆకులు, 3 లేక 4 తమలపాకులు, గుప్పెడు పుదీనా ఆకులు, 10 వామాకులు, వీటన్నింటినీ వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. సరిగా నరగలేదు అనిపిస్తే మరొకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ పై ఒక బౌల్ పెట్టి దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి దానిలో ఈ మిశ్రమాన్ని వేయండి. ఇది ఉడుకుతున్నంతసేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు, కాకపోతే కొద్దిగా ఓర్పు కావాలి అంతే. అన్ని ఐటమ్స్ మన పెరట్లో దొరికేవే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా చేసేసుకోవచ్చు. ఈ న్యాచురల్ ఇన్హేలర్ బామ్లో ఉపయోగించే ఐటమ్స్ అన్నీ ఔషధ గుణాలు కలిగిన ఆకులే గనక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాదు, ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తయిపోయింది. ఇది అయిపోయింది అని మనకు ఎలా తెలుస్తుందంటే దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అయిపోయినట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ట్రెయినర్లో వడగట్టుకోండి. తరువాత స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిపై స్ట్రెయిన్ చేసుకున్న లిక్విడ్ బౌల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. దానిలో కొద్దిగా శుద్ధమైన తేనెమైనం, అలాగే మంచి పచ్చకర్పూరం వేయండి. దీనిని స్పూన్తో కలుపుతూ ఉండండి. వీటిని కరిగేంత వరకు స్టవ్ ఆన్లో ఉంచి ఆ తర్వాత స్టవ్ని ఆపేయండి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ దానిలో స్టోర్ చేసుకోండి. కొద్దిసేపటి తర్వాత ఇది గట్టిపడుతుంది. సీజన్ మారినప్పుడల్లా మనకి జలుబు చేస్తుంది. అటువంటప్పుడు దీన్ని ఇన్హేలర్గా వాడుకోవచ్చు. చలికాలంలో దీని ఉపయోగం చాలా బాగా ఉంటుంది. అన్నీ మన పెరట్లో దొరికే ఐటమ్సే కనుక మనం ఈ ఇన్హేలర్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక్క లైక్ చేసి వేరొకరికి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.